హలో అండి అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందు ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత కడాయిలోకి 2 టేబుల్స్ వరకు ఆయిల్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒకటి వరకు మిర్చి, చిన్న తరుగు ఉల్లిపాయ వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒకటి వరకు చిన్న తరుగున టమాటా వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసుకొని 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి. టమాటాల నుంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకి కుక్ చేసుకోవాలి. వాటర్ సెపరేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో 1 మినిట్ కుక్ చేసుకోండి. ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కుక్ చేసుకున్నాం కాబట్టి మసాలాలు కుక్ అయితే సరిపోతుందండి. తర్వాత గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతే అండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.